టు టుడే 18 న్యూస్. సో ఈరోజు నేను ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చిన, అదేంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ప్రచారానికి వెళ్ళిన ఈయన కొన్ని వింతలు అవి ఇవి మనం చూసిన విచిత్రాలు, కానీ ఈయన మాట్లాడే అహంకారపు బలుపైన మాటలు ఒకసారి వినండి. ఎమ్మెల్యేగా గెలవక ముందు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చెప్పుకున్న తర్వాత ఈయన ఎమ్మెల్యేగా గెలిచిండు వనపర్తిలో. గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రజల్ని ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. పార్టీ గల్లీలో తిరుగుతున్నారు. మరి మిస్టేక్ ఎవరి మాటలో విని ఇంకేదన్నా చేస్తే మా ఇంటి పక్కన వాడని, మా ఇంటి ముందర వాడని, మా బామ్మని, మా తమ్ముడని ఒక్క ఓటు ఒక వార్డు మెంబర్ దేశంగా అనుకున్న ఒక మాట ఒకరు వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి ట్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రిజిస్టర్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావడానికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే మేఘారెడ్డి. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మీరు కాంగ్రెస్ కి కాకుండా ఓటేయడము, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించకుండా, కాంగ్రెస్ కి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డాడో ఆయనను గెలిపించకుండా మీరు వేరే వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే, అది బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలో ఎవరైనా కావచ్చు, వాళ్ళను ఒకవేళ మీరు గెలిపించినట్టయితే గెలిచిన తర్వాత మీరు నా క్యాంపస్కే రావాలి. ఎక్కడికి రావాలి? ఎమ్మెల్యే మేఘారెడ్డి దగ్గరికి రావాలి కదా మీరు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట చూడు. గేట్ బయటకంట మెడ పట్టుకొని దోషేస్తాడంట. అయితే ఇప్పుడు తూడి మేఘారెడ్డిని నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎవడబ్బ సొమ్మని నీ క్యాంపస్ లో నుండి బయటికి దొబ్బేస్తావు నువ్వు మెడబట్టి? అంటే ఇతర పార్టీలో గెలవద్దా? నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు మంచి చేసినా చెడు చేసినా, ఒకవేళ నువ్వు ప్రజలకు ఎలాంటిది చెయ్యకపోయినా కూడా నువ్వెవరైతే నిలబెడతావో ఆ అభ్యర్థికి మాత్రమే ఓటేయాలా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. టుడే 18 న్యూస్ ఛానల్ నుండి, నా పేరు కల్పన, నేను టుడే 18 న్యూస్ ఛానల్ నుండి నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఒకవేళ వేరే అభ్యర్థులు గెలిస్తే ఏదైనా ఫండ్ కావాలన్నా, ఏమైనా పనులు జరగాలన్నా మీరు నా దగ్గరికే రావాలి, ఇది గుర్తుపెట్టుకోండి అని ఎవరిని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? అంటే ప్రజలు బెదిరించి నువ్వు ఓట్లు వేసుకుందాం అని అనుకుంటున్నావా? ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక అధికారంలో ఉండి నువ్వు మాట్లాడవలసిన మాటలు ఇవేనా? అంటే ఒకవేళ ఇతర పార్టీలు గెలిస్తే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నందుకు సర్పంచులు నీ దగ్గరికి వస్తే నువ్వు మెడ పట్టుకొని బయటికి దొబ్బేస్తావా? ఇదే నీ సంస్కారమా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ప్రజలారా ఆలోచించండి. ఓట్ల ద్వారా, మీ ఓట్ల ద్వారా, మన ఓట్ల ద్వారా గెలిచి ఈ రోజు ఆయన ఏమంటున్నాడంటే, నేను నిలబెట్టిన అభ్యర్థులకు నువ్వు ఓటేస్తేనే, మీరు ఓటేస్తేనే అని ఎంత దుర్భాషలు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఒక చదువుకున్న వ్యక్తేనా? ఆయనకు ఒక సంస్కారం ఉందా? ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఎవరైనా ఒకవేళ సర్పంచ్ అభ్యర్థులకు ఇతర పార్టీలకు ఓట్లేస్తే వాళ్ళకి ఏమైనా పనులు కావాలంటే నా క్యాంపస్ దగ్గరికే రావాలి. చూడండి ఆయన ఏమంటున్నాడో, నా క్యాంపస్ దగ్గరికే రావాలి కాబట్టి మీరేం చేయాలి? అప్పుడు ప్రజలకు చెప్తున్నాడు ఆయన. అక్కడున్న ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే, నేనెవరైతే అభ్యర్థిని నిలబెడతానో ఆ అభ్యర్థికి మాత్రమే మీరు ఓట్లేస్తే మీ గ్రామంలో ఉన్న పనులు అవుతాయి. ఎందుకంటే మేఘారెడ్డి ఎమ్మెల్యే కదా, ఆయన చెప్పుకుంటున్నారు చూడండి, ఆయన గర్వమైన మాటలు. మేఘారెడ్డి, నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు? వనపర్తి నియోజకవర్గంలో నీకు అదే ప్రజలు ఒకవేళ ఓట్లు వేయకపోతే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడివా? నీ క్యాంపస్లకి వేరే ఇతర పార్టీ సర్పంచులు వస్తే ఎలా నువ్వు మెడబట్టి గెంటేస్తావు? ఈ రోజు నువ్వు అంటున్నావు కదా మెడబట్టి గెంటేస్తా అని చెప్పేసి. అదే క్యాంపస్ లో నుండి ప్రజలు తలుచుకుంటే, అదే క్యాంపస్ లో నుండి వచ్చే ఎలక్షన్స్ లో నిన్ను కూడా అట్లనే మెడబట్టి గెంటేస్తారు. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజల్లో నేను మాట్లాడుతున్నా కదా అని సోయి లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకో ఎమ్మెల్యే అంటాడు, ఆయన ఏమంటాడు, మీరెవరైనా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నేను చచ్చినట్టు ఒట్టు అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను, డబ్బలు ఎవరు ఓటేస్తున్నా తెలియదా? ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా? ఎలాంటి ఎమ్మెల్యేలను మనం
ఇచ్చుకుంటున్నాం. ఈయన ఇంత బలుపు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన అయితే మరి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది కదా, కొన్ని గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ గెలిచింది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు, నేను నా మీద ఓటేసుకుంటున్నా, మీరు ఓటేస్తే అని అన్నాడు కదా. మరి చచ్చిపోతాడు ఇప్పుడు ఆయన? ఇంత తెలివి తక్కువ మాటలు ఎమ్మెల్యేలుగా ఉండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అంటే ప్రజలారా ఆలోచించండి, ఎలాంటి వ్యక్తులను మనము ఎంపిక చేసుకుంటున్నాం, ఎలాంటి వ్యక్తులకు మనం ఓట్లు వేసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఈ నియోజకవర్గంలో పనులు జరగాలి అంటే మీరు నేను ఏ అభ్యర్థిని అయితే పెట్టిననో ఆ అభ్యర్థికి మాత్రం ఓట్లు వేస్తేనే జరుగుతాయి. ఒకవేళ మీరు నేను పెట్టిన అభ్యర్థికి ఓట్లు వేయకపోతే, ఇతర పార్టీల వాళ్ళకు వేస్తే వాళ్ళు నా దగ్గరికి రావాలి. అప్పుడు నేనేం చేస్తా, ఆ పార్టీని తోసేస్తాడంట ఆ సర్పంచ్ అభ్యర్థిని. ఎవరు నువ్వు తోసేయడానికి? ఎవరిచ్చిర్రు అధికారం? ఎవరయ్యా ఫండ్? అది గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చే బాధ్యత నీదది. నువ్వు ఎమ్మెల్యేగా ఉంటూ సర్పంచ్లకి ఫండ్ ఇయ్యి, వాళ్ళ గ్రామంలో ఇది తక్కువ ఉందంట, ఇది ఎక్కువ ఉందంట అని చెప్పినప్పుడు నోరు మూసుకొని రిలీజ్ చేయవలసిన పని నీదది, బాధ్యత నీదది. అలాంటిది పక్కన పెట్టేసి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని ఈ రోజు నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. అందుకే యువత మేలుకోవాలి, ప్రజలారా మేలుకోవాలి. రాజకీయంలోకి ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ తో ఉన్న, నాలెడ్జ్ తో ఉన్న యువత కదిలి రావాలి. లేదంటే ఇలాంటి మూర్ఖులందరికీ మనం బానిసలుగా ఉండాల్సి వస్తుంది. చూడండి ఆయన మాట్లాడే అహంకారం మాటలు ఒకసారి వినండి. కూసరోళ్ళు ఊళ్ళో ఉండరు. ఆ కూసరోళ్ళు కొంతమంది బద్మాషిగాళ్ళు బాకీ కార్డు పట్టుకొని గల్లీలలో తిరుగుతున్నారు. బై మిస్టేక్ లో ఎవరి మాటలో విని ఇంకేదన్నా చేస్తే మా ఇంటి పక్కలోడని, మా ఇంటి ముందరోడని, మా బామర్దని, మా తమ్ముడని ఒక్క ఓటు ఒక వార్డు మెంబర్ కేసింటే అనుకున్న ఒక మాట ఒకరు వేస్తే, వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. ఉన్నపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడ పెట్టి బయటికి తెప్పేస్తాం. అసలు చేసే సమస్య లేదు.